ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి దినంలో మహాసభ ఎదుట యేసును నిలబెట్టి వారు చేసిన తీర్పులు, చేయలేకపోయిన పనులు, వారు తీర్పు తీర్చలేకపోవుట అనేది మనం గమనిస్తూ వచ్చాం. ఆ మహాసభ మధ్యలో పిలాతు బయటికి వచ్చి ఒకసారి ప్రజలతో అన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారము మీరు తీసుకెళ్ళి మీరే తీర్పు తీర్చి శిక్ష వేసుకోండి అన్నాడు. మరి ఏమైందో సభ వారందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమంటే, ఈ మనుషుని మనము పిలాతుకు అప్పగించి వేసేద్దాం, అదేదో ఆయన్నే మరి తీర్పు తీర్చమందాము అని వారు నిర్ణయం చేసుకొని మత్తయి సువార్త 27వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము, యోహాను సువార్త 18:33 నుంచి చూసినప్పుడు, ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి, ఒక సభలో ఆలోచన చేయలేకపోయారు, తీర్మానం చేయలేకపోయారు, అంతిమ తీర్పు ఇవ్వలేకపోయారు. ఎందుకనంటే ఆయన మీద వచ్చిన ఏ నేరము కూడా రుజువు కావట్లేదు. శిక్షకు తగిన తప్పిదము, పాపము యేసులో లేదు. ప్రియులరా, యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. మరి ఇప్పుడు పిలాతు ఏమి నిర్ణయం చేస్తాడు? ఎలా నిర్ణయం చేస్తాడు? ఒక సభ ఎదుట వారు చేయలేకపోయినారు. అసలు వారి ఆలోచన ఏంటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదట యేసు ప్రభువుని ఒక ప్రశ్న అడిగినాడు, యూదుల రాజువు నీవేనా? మరొకసారి ఏమన్నాడంటే, ఇంతమంది నీ మీద నేరం మోపుతున్నారు, నువ్వేమీ మాట్లాడవా? తుదకు అతను ఒక మాట అడిగినాడు, సత్యమునకు సాక్ష్యం ఇస్తాను అంటావు, సత్యం అంటే ఏమిటి అని అడిగాడు. ఇవన్నీ గమనించినప్పుడు ప్రియులరా, యూదుల రాజు అంటున్నావు, మరి నీవేనా అంటే యేసు ప్రభువు చక్కగా ఉత్తరం ఇచ్చినాడు, నీవు అన్నట్టే అని. మొట్టమొదటిసారి చూసినప్పుడైతే మార్కు సువార్త 15వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఏమంటే, ఆయన ఏమీ జవాబు చెప్పలేదని రాశారు. యోహాను సువార్త 18:34లో చూస్తే ఆయన ఒక జవాబు చెప్పారు. యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడునా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి. చూసారా, నాకేముందయ్యా, నాకు తీసుకొచ్చారు, నా దగ్గరికి తీసుకొచ్చారు, నీ దగ్గర ఉన్న నేరమేదో కనుగొనమన్నారు, తప్పిదమేదో కనుగొనమన్నారు, కనుగొని నీకు శిక్ష వేయాలని వారు తలంచినారని నాకు అర్థమైంది అంటూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పిలాతు పండుగలో ఒక ఖైదీని విడుదల చేసే అధికారం గలవాడిగా ఉన్నాడు. ఏం అధికారం అంటే, ఈ పండుగలో, పస్కా పండుగలో ఖైదీలలో ఒకరిని విడుదల చేయవచ్చు. మామూలుగా మన దేశ సాంప్రదాయంలో కానీ ఏ దేశంలో కానీ చట్టరీత్యా చూసినట్లయితే, ఎవరైనా ఒక దుర్మార్గుడు తన మనసు మార్చుకున్నట్టుగా, తను దుష్ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా గమనిస్తే అతనికి విడుదలిస్తూ ఉంటారు కొన్ని పండుగలలో. అలాంటి పద్ధతి ఇక్కడ కూడా ఉన్నది. అయితే పిలాతు ఏం చేస్తున్నాడంటే, జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అదివరకు చేసినట్టే మాకు చేయమని వాళ్ళు అడిగారు. అయ్యా, ఇదివరకు మీరు ఒకరిని విడుదల చేసి ఒకరికి శిక్ష వేసేది ఉంది కదా అని అడిగారు. అప్పటికే అధికారులను ఎదిరించి
కలహములో నరహత్య చేసిన వారితో బంధించబడిన బరబ్బాను బందిపోటు దొంగ చెరసాలలో అప్పటికే ఉన్నాడు. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, ఇప్పటి వరకు పిలాతు మరి ప్రియులరా స్పష్టంగా గమనిస్తూ వచ్చాడు, ఏంటి ఈయనను ఎందుకు పట్టుకొచ్చారు అని. అయితే మరి ప్రజలను అడిగాడు, మనకి ఒక ఆనవాయితీ ఉంది కదా, ఆనవాయితీ ప్రకారం ఈయనను వదిలేస్తే అయిపోతుంది కదా, ఈయనను ఎందుకు శిక్షించవలసినంత అగత్యము అంత పాపము అన్నకు కనపడలేదు, కయపాకు కనపడలేదు, మహాసభ వారికి కనపడలేదు, ఇప్పుడు నాకెక్కడి నుంచి దొరుకుతుంది, అవకాశం లేదు కదా అన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను. ఈ కుట్రలో ప్రజలెవరూ లేరేమో, ఈ యాజకులు పెద్దలు వారు మాత్రమే ఉన్నారేమో అని ప్రజల నిర్ణయాన్ని అడిగాడు. కానీ ఏం చేశారంటే ఈ యాజకులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ప్రజలని ప్రేరేపించారు, మాకు బరబ్బనే విడుదల చేయమని అడగండి అని. అలాగే జరిగింది ప్రియులరా. మరి నువ్వు రాజు అంటున్నావు ఏంటి అంటే, అవును నువ్వు అన్నట్టే అన్నాడు లూకాసు వార్త 23:3లో. అయినప్పటికీ పిలాతు ప్రకటించింది ఏమంటే, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. ఒత్తిడి చూస్తే ఒక రకంగా ఉంది, పరిస్థితి చూస్తే ఒక రకంగా ఉంది. మరి ఆయనతో మాట్లాడుతుంటే నేరము దొరకలేదు, కనబడలేదు అనే పరిస్థితి కనబడుతుంది. ఏ రీతిగా ఆయన్ని మరి విడుదల చేయకుండా ఇంకా ఆయన ఉంచుకోగలడు ఆలోచన చేస్తున్నాడు. కానీ ఒకసారి ఏమైందంటే మధ్యలో వారు మాట్లాడుతూ ఉంటుండగా ఇతడు గలిలయుడు అని తెలిసింది. లూకా 23:5లో వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యోధా దేశం అన్నంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఈ మాట దొరకగానే పిలాతుకి ఊరట కలిగింది ప్రియులరా. ఏం చేస్తున్నాడంటే, అరే ఈ మనిషి గలిలయుడైతే నేను తీర్పు తీర్చడానికి నాకు అధికారం లేదు, హేరోదు దగ్గరికి పంపించాలి అని చెప్పాడు. హేరోదు ఆ దినాల్లో యెరూషలేములో ఉన్నాడు. ప్రియులరా, చివరికి యేసుక్రీస్తు ప్రభువును మరి అపరాధిగా, దోషిగా నిర్ణయించడానికి దేవుడు యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. యెరూషలేమును హెచ్చరిక చేసిన యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు, యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అన్నాడు. అక్కడికే తీసుకొని వచ్చాడు దేవుడు. జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క సంకల్పము ప్రియులరా ఎంత మర్మమైనది, ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం. అలాగే పిలాతు మరి మీ వాళ్ళే కదా చేసింది, ఎందుకు మరి నువ్వేమీ మాట్లాడవు, ఏమీ జవాబు చెప్పవు, ఎదురాడవు, నీ పక్షం ఎవరు లేరు అన్నప్పుడు యేసు ప్రభు 18వ అధ్యాయం 36వ వచనం యోహాను సువార్తలో అంటాడు, యేసు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనెను. ప్రియులరా, ఎంత చక్కగా ఆయన మరి పిలాతు నీవు రాజు అని ఆయన అడుగగా, నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే రాజుని అన్నాడు. సత్యమా? సత్యం అంటే ఏంటి అన్నాడు. ఏదేమైనప్పటికీ పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయి వాడుకోగలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీరిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ కనుక ప్రియురా, అక్కడి నుంచి వారు ఏం చేశారంటే, మరి అలాగైతే నేనేమి నిర్ణయం చేయలేను, ఈ నిరపరాధి మీద నేను శిక్ష వేయలేను, ఈయనను విడుదల చేయొద్దు అంటున్నారు మీరు,
అయినప్పటికీ ఈయన గలిలయుడు అంటున్నారు కదా, గలిలయ ప్రాంతం నుంచి యోదయ ప్రాంతం వరకు ఆయన మరి సువార్త ప్రకటించినాడు కదా. కనుక గలిలయులకు శిక్ష వేసే అధికారం మాకు లేదు అని చెప్పి లూకా సువార్త 23వ అధ్యాయం 7వ వచనంలో ఆయన హేరోదు అధికారము కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. ప్రియ సహోదరి స్నేహితుడా, ఎవరు యేసుకు శిక్ష వేయగలరు? ఎవరు యేసు మరి దోషి అని లేక నేరస్తుడు అని చెప్పగలరు అంటే ఎవరికి సాధ్యపడలేదు ఇంతవరకు. హేరోదునొద్దకు వెళ్ళినాక ఏమి జరిగిందో చూద్దాము. ప్రభు అనుమతిస్తే రేపటి దినములో ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, రాత్రి ప్రభు మరి గెత్సెమనెలో పట్టుకున్న క్షణము నుండి ఇంతవరకు వారు ప్రభు తిప్పుతున్నారు. అన్న దగ్గరికి వెళ్ళారు, కైప దగ్గరికి వెళ్ళారు, ఒక్కొక్కరుగా కాదని మహాసభ కూడారు. నిర్ణయం కాలేదు, పిలాతు దగ్గరికి పంపారు. పిలాతుకు మరి అనుకుని రీతిగా ఒక మాట వినబడింది. ఇతడు గలిలయ ప్రాంతంలో కూడా మనుషులను మరి రేపినాడు అని చెప్తూ వచ్చారు. వెంటనే గలిలయుడైతే మరి నా జ్యూరిస్డిక్షన్లో రాడు, హేరోదు జ్యూరిస్డిక్షన్లోకి వస్తాడు, ఆయన జెరూసలేంలో ఉన్నాడు, తీసుకెళ్ళమని పంపించి వేశాడు. నీ మీద నేరం మోపటానికి మరి ఎంత న్యాయశాస్త్ర కోవిదులకు సాధ్యము కాలేదంటే, నువ్వెంత ప్రభా మరి యేసయ్య నువ్వెంత నిష్కల్మషుడవో రుజువు అవుతూనే ఉంది. అయినప్పటికీ నా కొరకు లేఖనము నెరవేరినట్లు, తండ్రి చిత్తము సంపూర్ణంగా జరిగించబడినట్లు నా కొరకు ప్రభా నీవు నేరస్తుడిగానే మిగిలినవు. ముందున్న ప్రభ మరి ఎపిసోడ్ను ధ్యానించుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాపై ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.